సో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో మొత్తానికైతే నేను మళ్ళీ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈరోజు జూలై 26 టైం వచ్చేసి అయితే మనకు 3:30 అయితే అవుతుందన్నమాట. సో నిన్న అయితే నేను రాలేదు, నిన్న ఫుల్ రెయిన్ ఉండే, అందుకని నేను కొంచెం ప్రాబ్లం ఉండే రాలేకపోయాను. సో నిన్న నుంచి ఈ రోజు వరకు మనకు ఈ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఏమేమి వర్క్స్ జరిగినాయి, ఎంతవరకు అప్డేట్స్ ఉన్నాయని మొత్తం డీటెయిల్ టు డీటెయిల్ అయితే దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మన కార్పెంటర్ వర్క్స్ కానీ అదే వెల్డింగ్ వర్క్స్ కానీ ఎంతవరకు కంప్లీట్ చేశారు మొత్తం దగ్గరికి వెళ్ళి అయితే మీకు డీటెయిల్ టు డీటెయిల్ అయితే చూపించడం జరుగుతుంది. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో జూలై 26 టైం వచ్చి 3:30 అయితే అవుతుందన్నమాట. సో ఈరోజు అప్డేట్. సో చూసుకోవచ్చు, మనకు పైన అయితే ఇంకా కార్పెంటర్ వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. సరే జూమ్ చేసి చూపిస్తాను చూడండి. వెల్డింగ్ వర్క్స్ అన్నవాళ్ళు అదేవిధంగా కార్పెంటర్ అన్న వాళ్ళు కూడా చాలా అయితే వర్క్స్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది అటు సైడ్, కొంతమంది రైట్ లెఫ్ట్లో అయితే ఉన్నారు. సో చూసుకోవచ్చు, మీరు అయితే కొంచెం జూమ్ చేస్తాను చూడండి. అన్న వాళ్ళు అయితే అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు, అది కూడా మీరు చూసుకోవచ్చు. సో అదేవిధంగా మనం లేట్ చేయకుండా దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడేద్దాం, ఏమేమి వర్క్ జరుగుతున్నాయి, ఎంత వర్క్ జరుగుతున్నాయని మొత్తం డీటెయిల్ అయితే మీకు చూపిస్తాను. సో మెయిన్ చూసుకోవచ్చు, మనం దగ్గరికి వెళ్ళిపోయి అయితే మాట్లాడేసుకుందాం. ఇక్కడ డొనేషన్ కౌంటర్. హాయ్ అంకుల్. సో మొత్తానికి అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామివారి ఏదైతే పాదాలు ఉన్నాయో, స్వామివారి బేస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ముందుగా అయితే మనకి ఇక్కడ బేస్ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు పాదాలు పెడతారు అనమాట. స్వామివారిది ఏదైతే ఉందో మనకు లెఫ్ట్ అండ్ రైట్ లెగ్ ఉంది కదా, ఇక్కడ మనకు ఫస్ట్ పాదాలు అయితే వస్తాయి అనమాట. సో ఆ పాదాలకు చాలామంది భక్తులు అయితే నమస్కారం చేసుకోవడం జరుగుతుంది. పాదాభివందనాలు ఎంతోమంది లక్షలాది మంది అయితే మనల్ని ఖైరతాబాద్ గణేశుని పూజించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్గా ముందుగా వచ్చేసి మనం స్వామివారికి ఏదైతే రైట్ మండపం ఉందో అక్కడికి వెళ్ళి అయితే చూపిద్దాం ఏమేమి వర్క్ జరుగుతున్నాయి, ఎంతవరకు జరుగుతున్నాయని. సో చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ అయితే నిన్న రాలేదు కదా, మొన్న నుంచి ఈ రోజు వరకు ఏమేమి జరిగినాయి మొత్తానికైతే మొత్తం రైట్ సైడ్ మండపం ఏదైతే ఉందో మొత్తం అయితే జాలీతో అయితే నింపి పారేశారు అనమాట, కవర్ వేసేసారు. సో చూసుకోవచ్చు మీరు, జాలి చూడండి, ఇది సన్న జాలి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఏదైతే సన్న రాడ్లు ఉన్నాయో చూసారా, ఆ రాడ్లకు మొత్తానికైతే మనకు టోటల్గా కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. వర్క్ వచ్చేసి ఈరోజు ఇది ఒక అప్డేట్ అనమాట. నేను నిన్న రాలేదు కాబట్టి చాలా మిస్ అయిపోయాను. నాకు తెలిసి ఆల్మోస్ట్ నిన్న నుంచే స్టార్ట్ అయిపోయింది. సో చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, అన్న వాళ్ళు ఇదే మిషన్ మీద, వెల్డింగ్ మిషన్ మీద అయితే ఏ విధంగా మనకు ఈ రాడ్లని మలుచుకొని మరి అన్నవాళ్ళు తయారు చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా మీకు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. అన్న అయితే ఈ విధంగా మార్కింగ్ తీసుకుంటున్నాడు. మార్కింగ్ తీసుకొని అయితే మనకు ఇక్కడ ఆ వెల్డింగ్ ఏ పొజిషన్లో రావాలో కటింగ్ చేసుకోవాలనేది ఈ విధంగా అయితే కట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా అన్న వాళ్ళు అయితే కట్ చేసుకుంటారు. హైగురు. సో అదేవిధంగా మనకు స్వామివారిది ఏదైతే మనకి ఇక్కడ సో చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా మీరు గమనించినట్లయితే స్వామివారికి ఏదైతే బ్యాక్డ్రాప్లో మీకు వెనకాల సైడ్ వస్తుందో ఆ వెనకాల భాగం తీసుకోండి. పైనుంచి కింద వరకు అయితే మనకు జాలీతో అయితే తీసుకోవడం అయితే జరిగింది అనమాట. జూమ్ చేస్తుంది చూడండి. సో అన్న వాళ్ళు అయితే పైన అయితే మనకు వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. మొత్తం కింది నుంచి పై దాకా అయితే తడకలు వేసుకోవడం జరిగింది. సో పైన అయితే మనకు ఆల్మోస్ట్ అయితే చేతులకు అయితే అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ వర్క్ జరుగుతున్నాయి అనమాట. సో ఒక్కసారి చూసుకోవచ్చు, తడకలు కింది నుంచి పై వరకు అంటే అన్నవారి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇట్లా లేయర్ కింద మనకు తడకలు కట్టేసుకోవడం జరిగింది. అదేవిధంగా వెల్డింగ్ వర్క్స్ అయితే పైన అయితే జరుగుతున్నాయి అనమాట. పైనుంచి కింది వరకు ఆల్మోస్ట్ అయితే మనకి కట్టెల మధ్య అయితే ఆల్మోస్ట్ వర్క్ అయితే కనిపించదు అనమాట. సో చూసుకోవచ్చు మీరు, నేనైతే కొంచెం జూమ్ చేశాను. సో అన్న వాళ్ళు అక్కడైతే వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. సో అక్కడ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మనము ఇంకా బ్యాక్డ్రాప్లో వెళ్ళి మొత్తం అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా చూసుకోండి, అన్న కూడా కింద అయితే మనకు ఆల్మోస్ట్ అయితే చెత్త ఏదైతే సీకులు పడతాయో వెల్డింగ్ చేసిన సీకులు అయితే అవి ఆల్మోస్ట్ అయితే దాని మధ్యలోకి స్వామివారి మెయిన్ బేస్ ఏదో ఆ బేస్ కిందకి వెళ్ళిపోయి అయితే అన్న చూడండి ఎంత కష్టపడుతున్నాడో. ఆ సీకులను మొత్తం చెత్తను మొత్తం బయటికి అయితే తీయడం అయితే జరుగుతుంది అనమాట. సో చూడండి అన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. అదేవిధంగా మనకు ఇక్కడ కూడా చూడండి, మీరు ఒక చెయ్యి అయితే కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక చెయ్యి ఉంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా చెయ్యి ఉంది అనమాట. స్వామివారికి అయితే ఈ చేతులు బ్యాక్ సైడ్ అయితే వస్తాయని అన్న వాళ్ళు అంటున్నారు. సో అదేవిధంగా మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్ మండపం ఉందో ఆ మండపానికి అయితే వచ్చేసాను అనమాట.
సో ఆల్మోస్ట్ అయితే మొన్న చూపించాను. ఆల్మోస్ట్ అన్న వాళ్ళు రాడ్లు అయితే అడ్డం రాడ్లు నిలువు రాడ్లు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అయితే మొన్న సగం 7 వరకే కొట్టుండే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడైతే ఆడి వరకు 75% వరకు అయితే కంప్లీట్ చేశారు. ఇంకా కొంచెం అయితే ఉంది. సో చూసుకోవచ్చు ఫ్రేమ్ ఏదైతే ఉందో స్వామివారి ఆ ఫ్రేమ్ కూడా సైడ్ కూడా కొట్టడం జరిగింది. పై దాకా అయితే కొట్టేశారన్నమాట. సో చూసుకోవచ్చు ఇంకా పైన అయితే ఆల్మోస్ట్ అయితే కొంచెం వర్క్ ఉంది. ఆ పైన వచ్చేసి ఏదైతే ఫ్రేమ్ లాగా ఉందో ఆ ఫ్రేమ్కు ఆల్మోస్ట్ సేమ్ కింద ఏ విధంగా వచ్చిందో మనకు అక్కడ చూపించాను కదా మీకు ఇంతకుముందు రైట్ సైడ్లో సేమ్ ఏ విధంగా వస్తుందో మనకు స్వామివారిది ఇక్కడ కూడా మనకు అదే విధంగా రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో అదేవిధంగా ఇంతకుముందే మనకు మట్టి కూడా రావడం జరిగింది. బులోరే వాహనంలో అయితే మనకు మట్టి కూడా వచ్చిందన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు. సో చూసుకోవచ్చు స్వామివారికి ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి కూడా ఆల్రెడీ బులోరలో మనకు రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ. సో అన్న వాళ్ళు దింపుతున్నారు లోడుని. ఇది మన బులో ట్రక్లో అయితే రావడం జరిగింది. మొత్తానికి 75 బస్సులు అయితే అన్న వాళ్ళు లేవడం జరిగింది. సో ఇంకా కూడా మనకు వస్తాయంట. ఇవి ఓన్లీ శాంపిల్గా అయితే అన్న వాళ్ళు తెప్పించడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి అన్న వాళ్ళైతే ఇక్కడ కొలతలు తీసుకొని అయితే అన్న వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. చూడండి ఇక్కడ అన్న అయితే కొంచెం ఇక్కడ లేవలింగ్ పెట్టుకొని మెజర్మెంట్ మొత్తం చూసుకొని ఇక్కడైతే వర్క్ అయితే చేస్తున్నారు అన్న వాళ్ళు. సో చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు చేతులు అయితే కనిపిస్తున్నాయి. దగ్గర 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 చేతులు అయితే రెడీ చేసి పెట్టారు. చూడండి ఈ చేతులు అంటే చేతులు కాదు ఫింగర్ వస్తాయి చూసారా అస్సలు అదే చేతులు అన్నమాట. సో చిన్న అంటే వెనకాల మనకు బ్యాక్ సైడ్ బ్యాక్డ్రాప్లో ఏదైతే స్వామివారికి వస్తాయో చేతులు వాటికి అయితే ఈ వేలు అయితే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి స్వామివారు పాదాలు చూడండి. ఇక్కడ కొలతలు చూడండి స్వామివారి పాదాలు అన్నమాట. అన్న వాళ్ళు ఆల్మోస్ట్ పాదాలు అయితే మిడిల్ వరకు చేసుకున్నారు. ఇంకా కంప్లీట్గా అయితే కాలేదు. సో ఇది కూడా కొంచెం వర్క్ ఉంది. అది కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తారు. ఇక్కడ చూడండి అన్న వాళ్ళు ఏ విధంగా ఇక్కడ కూడా ఒక చెయ్యి అయితే మనం కొలతలు తీసుకొని ఓన్లీ సింగిల్ పీస్ చేశారనమాట ఇక్కడ. సో ఇక్కడ అన్న కంప్లీట్గా డబుల్ చేస్తున్నారు చూడండి. సో అన్న ఆ విధంగా అయితే పెట్టి అయితే మనకు దానికి వెల్డింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా మీకు ఒకటి చూపిస్తాను. 2 days నుంచి అయితే మనకి ఇక్కడ దీపం పెట్టడం జరుగుతుంది అనమాట. మనం స్వామివారి ఏదైతే మెయిన్ బేస్ ఏదైతే ఉందో బేస్ అక్కడ గణేష్ దగ్గర. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడైతే ఆరిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ అయితే పెడుతున్నారు అనమాట పూజ చేసి స్వామివారి బేస్కి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో అన్న వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారు. మన అన్న వాళ్ళు అయితే అక్కడ. సో ఆల్మోస్ట్ అయితే ఈరోజు అప్డేట్ వర్క్స్ అయితే ఇంతవరకు అయితే ఇచ్చినాయి అన్నమాట. సో అదేవిధంగా నేనైతే పైన అన్న వాళ్ళు ఏ విధంగా మనకు వర్క్ జరుగుతున్నాయి అనేది మీకు ఒకసారి ఫ్రంట్ భాగంకి వచ్చి చూపిస్తా చూడండి. సో కొంచెం జూమ్ చేస్తా, మ్యాక్సిమం కనబడకపోవచ్చు, లైట్గా అయితే కనిపిస్తారు. సో చూడండి. సో ఆల్మోస్ట్ అయితే స్వామివారి ఏదైతే హెడ్ ఉందో ఆ హెడ్ వెనుక భాగంలో అయితే అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే అన్న వాళ్ళు వెల్డింగ్ చేస్తున్నారు చూడండి. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అయితే తడకలు కట్టేశారు కాబట్టి సో ఆల్మోస్ట్ అయితే కనిపించకపోవచ్చు. మ్యాక్సిమం మేమైతే దగ్గరికి వెళ్ళి అయితే మీకు ప్రతిదీ ఒక డీటెయిల్ అయితే చూపిస్తూనే ఉంటా. సో ఎంతవరకు ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి అప్డేట్ మొత్తం మీకు డీటెయిల్ చూపిస్తాను. సో ఆల్మోస్ట్ అయితే పోస్టర్ అని చాలామంది అడుగుతున్నారు. సో పోస్టర్ ఈ రోజన్నా రిలీజ్ కావచ్చు, రేపన్నా రిలీజ్ కావచ్చు, ఎల్లుండన్నా రిలీజ్ కావచ్చు. ఆల్మోస్ట్ ఏదైతే ఫస్ట్ పాదాలు మనకి స్వామివారి ఏదైతే హ్యాండ్స్ ఉన్నాయో ఆ హ్యాండ్స్, అదేవిధంగా మనకు కింద పాదాలు కూడా అన్న వాళ్ళు పెడతా అని చెప్తున్నారు. సో ఆ పాదాలు ఇవన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన వెంటనే పోస్టర్ అయితే మనకు అక్కడైతే ఏదైతే ఇక్కడ మనకు రెడీగా ఉందో మనకి ఇది డొనేషన్ కౌంటర్ ఇక్కడ రెడీ ఉందో ఇక్కడైతే అన్న వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ అయితే మీకు చూపిస్తాను అది కూడా. సో ఆల్మోస్ట్ అయితే ఇదే వర్క్స్ మొత్తానికి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ కార్పెంటర్ అన్న వాళ్ళు వచ్చేసి మొత్తానికి అయితే మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే మనకు చిన్న వర్క్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసేసారు. సో అదేవిధంగా రైట్ సైడ్ మనకు జాలి మొత్తం ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి వెనకాల స్వామివారికి బ్యాక్డ్రాప్ ఏదో ఉందో కింది నుంచి పై దాకా వరకు అయితే అన్నవాళ్ళు కార్పెంటర్ అన్నవాళ్ళు ఆ సన్నజాలు అయితే మొత్తానికి అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట. సో వెల్డింగ్ టీం నాగబాబు అన్న వాళ్ళు వచ్చేసి పైన అయితే మనకు స్వామివారికి ఏదైతే తొండము, చేతులు, సైడ్కి వచ్చేసి మొత్తం అన్ని ఆల్మోస్ట్ అయితే వెల్డింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట.
సో ఆల్మోస్ట్ ఈరోజు అన్న వాళ్ళు చేసే వర్క్స్ అయితే ఇదనమాట. కింద చేసే వాళ్ళు కింద చేస్తున్నారు, పైన చేసే వాళ్ళు పైన చేస్తున్నారు అనమాట. సో చూసుకోవచ్చుగా ఇంతకుముందు అయితే మీకు చేతులు చూపించాను 14 చేతులు. సో ఇద్దరు అన్న వాళ్ళైతే వెల్డింగ్ టీం అన్న వాళ్ళైతే అక్కడ కింద అయితే చేయడం అయితే జరిగింది అనమాట. సో ఆల్మోస్ట్ ఈరోజు వచ్చేసి మనకు అప్డేట్ ఇదే అనమాట. దానికి చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు ఆల్మోస్ట్ కింది నుంచి పై వరకు అన్న వాళ్ళు అయితే గోవా అయితే కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ చూపించడానికి అయితే రాదు. సో దగ్గరికి వెళ్ళి జూమ్ అయితే వేసి అయితే మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా స్వామివారికి చేతులు 14 చేతులు అయితే చిన్న చేతులు అస్సాలన్నమాట, అవి కూడా కంప్లీట్ అయిపోయి ఈరోజు వచ్చి అప్డేట్ ఇది అనమాట. అదేవిధంగా కొత్త విషయాలు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీ గణేష. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.